అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. మెగాస్టార్ చిరంజీవి లండన్ చేరుకున్నారు. ఆయన సేవలను గుర్తిస్తూ హౌస్ ఆఫ్ కామర్స్ UK పార్లమెంట్లో ఘనంగా సత్కరిస్తున్న విషయం తెలిసిందే. సినీ సేవా రంగాల్లో విశేష కృషి చేసిన చిరంజీవికి జీవిత సాఫల్య పురస్కారం అందించనుంది. UK అధికార లేబర్ పార్టీ ఎంపీ నవేందు మిశ్రా ఆధ్వర్యంలో మార్చి 19న ఈ సన్మాన కార్యక్రమం జరగనుంది. దీనికోసం చిరంజీవి లండన్ చేరుకున్నారు. లండన్లో చిరంజీవిని చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. వెల్కమ్ అన్నయ్య అంటూ ఫ్లెక్సీలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. చిరంజీవి వారితో కలిసి ఫోటోలు దిగారు. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన విశ్వభరలో నటిస్తున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో ఇది తెరకెక్కుతుంది. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో కొత్త ప్రాజెక్టుకు ఓకే చెప్పారు. అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఇటీవలే దీని పనులు ప్రారంభమయ్యాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు సూపర్ స్టార్ మహేష్ బాబు ఉచితంగా ఆపరేషన్లు చేస్తున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అయితే ఈ సంఖ్య సోమవారంతో 4500 దాటినట్లు ఆంధ్ర హాస్పిటల్స్ ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఘట్టమనేని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. తమ అభిమాన హీరో చేస్తున్న సమాజ సేవ పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు మహేష్ బాబు అర్ధాంగి నమ్రతా శిరోద్కర్ ఏపీలో మదర్స్ మిల్క్ బ్యాంకుతో పాటు బాలికలకు ఉచితంగా గర్భాశయ క్యాన్సర్ టీకాను అందించే కార్యక్రమాన్ని తాజాగా ప్రారంభించారు. మహేష్ బాబు ఫౌండేషన్ పిల్లల హార్ట్ ఆపరేషన్లను కొనసాగిస్తుందని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు. ఇండస్ట్రీలోకి వచ్చి ఏళ్లు గడుస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇటీవలి కాలంలో స్కిన్ షోకు తమన్నా వెనుకాడడం లేదు. లవ్ స్టోరీ సిరీస్ లో బోల్డ్ సీన్స్ లో నటించి అందరినీ షాక్ గురి చేస్తుంది. 3 ఏళ్లుగా ప్రేమలో ఉన్న తమన్నా విజయ్ వర్మ బ్రేకప్ చెప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. జీవితంలో అద్భుతం కోసం ఎదురు చూడొద్దని, మనమే అద్భుతాన్ని సృష్టించుకోవాలని తమన్నా తెలిపింది. తన స్నేహితులు మనీష్ మల్హోత్రా, రషా థడాని, ప్రజ్ఞా కపూర్లతో కలిసి పార్టీ చేసుకున్న ఫోటోలను షేర్ చేసింది. బ్రేకప్ బాధ నుంచి బయటకొచ్చేందుకు తమన్నా ప్రయత్నిస్తుందంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఈ మధ్య సినిమాలు బాగా తగ్గించింది ఈ స్టార్ హీరోయిన్ నయనతార. ప్రస్తుతానికైతే కుటుంబం కోసమే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తుంది. దాదాపు 15 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాల్లో నయనతార భాగమైంది. ముఖ్యంగా మహిళా ప్రధాన కథాంశాలతో ప్రేక్షకులకు చేరువైంది. ఈ క్రమంలో తమ సమకాలీన కథానాయికల కంటే నయనతార భారీ మొత్తంలో డబ్బును ఆర్జించిందని చెబుతారు. తాజాగా ఆమె 100 కోట్లతో చెన్నైలో ఓ విలాసవంతమైన గృహాన్ని కొనుగోలు చేసింది. చెన్నైలో ప్రముఖులు ఉండే పోయేజ్ గార్డెన్లో భర్త విఘ్నేష్ శివన్తో కలిసి ఆమె ఈ ప్రాపర్టీ కొనుగోలు చేసిందని తెలిసింది. దాదాపు 3 అంతస్తులు ఉన్న ఈ భవనంలో మొదటి ఫ్లోర్ మొత్తం స్టూడియో కోసం కేటాయించారట. మిగతా 2 ఫ్లోర్లలో అధునాతన సౌకర్యాలతో విలాసవంతంగా ఇంటిని సిద్ధం చేశారట. ఇంటీరియర్ డిజైన్స్ కే పెద్ద మొత్తంలో వెచ్చించారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఇంటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. లవ్ టుడే వంటి బ్లాక్ బస్టర్ తర్వాత తమిళ దర్శకుడు, నటుడు ప్రదీప్ రంగనాథన్ నుంచి వచ్చిన తాజా చిత్రం రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ తమిళంలో డ్రాగన్ అని విడుదల కాగా తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అనే పేరుతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాకు అశ్వథ్ మారిముత్తు దర్శకత్వం వహించగా ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కల్పాతి ఎస్ అఘోరం, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ కలిసి నిర్మించారు. అనుపమ పరమేశ్వరన్, కయాట్ లోహర్ కథానాయకులుగా నటించగా కెఎస్ రవికుమార్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్ వంటి స్టార్ డైరెక్టర్లు ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. గత నెల 21న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం తమిళంతో తెలుగులో సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద దాదాపు 150 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక థియేటర్లలో అలరించిన ఈ చిత్రం తాజాగా ఓటీటీ అనౌన్స్మెంట్ ను పంచుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్ లో ఈ చిత్రం మార్చి 21 నుంచి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వెల్లడించారు.
ది గ్రేట్ అమితాబ్ బచ్చన్ ఆయన 6 దశాబ్దాలుగా నటిస్తూనే ఉన్నారు. 82 ఏళ్ల వయసులో పాన్ ఇండియా సినిమాల్లో దుమ్మురేపుతున్నాడు. ఇటీవల ప్రభాస్ కల్కి 2898 ఏడీలో అశ్వత్థామ పాత్రతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. తదుపరి కల్కి 2 చిత్రీకరణలోనూ పాల్గొననున్నాడు. దీంతో పాటు బచ్చన్ రియాలిటీ షోలు చేస్తున్నారు. వాణిజ్య ప్రకటనల్లో బిజీగా నటిస్తున్నాడు. అలాగే రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెడుతూ భారీ లాభాలు ఆర్జిస్తున్నారు. అమితాబ్ ఒక్కో సినిమాకి కోట్లలో పారితోషికాలు అందుకుంటున్నారు. ప్రఖ్యాత బ్రాండ్లకు సంబంధించిన ప్రకటనల్లో నటిస్తూ భారీగా ఆర్జిస్తున్నాడు. కౌన్ బనేగా కరోడ్పతి హోస్ట్ గాను భారీగా ఆర్జిస్తున్నాడు. అయితే ఏడాది కాలంలో 350 కోట్లు ఆర్జించి 120 కోట్లు పన్ను చెల్లించారనేది నిజంగా ఆశ్చర్యపరిచే వార్త. అతడు సినిమాలు, వాణిజ్య ప్రకటనలు, రియల్ ఎస్టేట్ సహా వివిధ కంపెనీల ద్వారా ఆర్జించిన మొత్తం నుంచి అంత పన్ను చెల్లించి ఉండొచ్చని భావిస్తున్నారు. బచ్చన్ జీ మార్చి 15న 52.5 కోట్లు ముందస్తు పన్ను చెల్లించడంతో అసలు విషయం బయటపడింది. పన్ను చెల్లింపుల్లో ఆయన అందరికీ స్ఫూర్తి. అమితాబ్ తరహాలోనే రజనీకాంత్, పవన్ కళ్యాణ్, మహేష్, విజయ్ లాంటి పెద్ద స్టార్లు సమయానికి పన్ను చెల్లిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఎల్2 ఎంప్రాన్. బ్లాక్ బస్టర్ చిత్రం లూసిఫర్ సినిమాకి ఈ చిత్రం సీక్వెల్ గా వస్తుంది. నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండగా మంజు వారియర్, టోవినో థామస్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు పృథ్వీరాజ్. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చెన్నైకి వెళ్లిన పృథ్వీరాజ్ తాజాగా రజనీకాంత్ ను కలిశారు. చెన్నై పోయస్ గార్డెన్ లోని రజనీకాంత్ నివాసంకు వెళ్లిన పృథ్వీరాజ్ తలైవాని కలిసి బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ఆయన రాసుకొస్తూ ఎల్2 ఎంప్రాన్ ట్రైలర్ ను మొదట రజనీకాంత్ కు చూపించారు. ఆయన ఈ వీడియో చూశాక చెప్పిన మాటలు నాకు ఎప్పటికీ గుర్తుంటాయి. ఈ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. మీకు ఎప్పటికీ వీరాభిమానిని అంటూ పృథ్వీరాజ్ రాసుకొచ్చాడు. కాగా ఇందుకు సంబంధించిన పోస్టు ప్రస్తుతం వైరల్ గా మారింది. రజనీకాంత్ పై ఉన్న అభిమానాన్ని పృథ్వీరాజ్ గతంలో కూడా చాటుకున్న విషయం తెలిసిందే. తనకి ఛాన్స్ దొరికితే రజనీకాంత్ తో పాటు బాలీవుడ్ బాద్షా షారుఖ్ లతో సినిమా చేస్తానని ఒక ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. ధనాధన్ టోర్నీ ఐపీఎల్ మార్చి 22 నుండి ప్రారంభం కానుందనే విషయం తెలిసిందే. మార్చి 22న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా డిపెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్లో ప్రతి జట్టు కూడా టైటిల్ విజేతే కావాలని కసితో ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఐపీఎల్ నిర్వాహకులు ప్రారంభ వేడుకను నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఐపీఎల్ ప్రారంభోత్సవంలో ఏ ప్రముఖులు ప్రదర్శన ఇస్తారనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఐపీఎల్ ఎడిషన్ ప్రారంభానికి ముందు బీసీసీఐ గ్రాండ్ గా నిర్వహించే వేడుకకి ఏ సెలబ్రిటీలు హాజరవుతారనే ఆసక్తి అందరిలో ఉంది. శ్రద్ధా కపూర్, వరుణ్ ధావన్ ఓపెనింగ్ సెరమనీ వేడుకలో డాన్స్ చేయనున్నారట. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీలో హీట్ పుట్టించే ఈ జంట ఐపీఎల్ నైట్ లో రూతలూగించడం ఖాయమని ఫ్యాన్స్ లెక్కలు వేసుకుంటున్నారు. ఇక వీరికి తోడు పాపులర్ సింగర్ అరిజిత్ సింగ్, శ్రేయా ఘోషల్, పంజాబీ గాయకుడు కరణ్ ఔజ్లా తమ పాటలతో యూత్ ను మైమర్పింపజేస్తారని చెబుతున్నారు. ఇంకొందరు బాలీవుడ్ నటీనటులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ స్టార్ ప్రదర్శనలతో పాటు అనేక ఇతర కార్యక్రమాలు కూడా అట్టహాసంగా నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తుంది. ఇక ఇదిలా ఉంటే మార్చి 22 నుంచి ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభం కానుంది. మే 25న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. గత 2 ఏళ్లుగా క్రిష్ 4 సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి. కానీ ఇప్పటి వరకు ఈ క్రేజీ సీక్వెల్ ప్రారంభం కాలేదు. క్రిష్ 4 సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందే ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటుంది. కాగా గతంలో వచ్చిన క్రిష్ సినిమాలు 100 కోట్ల కంటే తక్కువ బడ్జెట్తో తెరకెక్కినవే. ఇక క్రిష్ 3 విడుదలై 12 సంవత్సరాలైంది. ఇప్పుడు నిర్మాణ వ్యయం బాగా పెరిగింది. అలాగే ఈ 10 ఏళ్లలో మార్వెల్, డీసీ వంటి సంస్థలు తమ VFX ని అంతనంత ఎత్తునకు తీసుకెళ్లాయి. కాబట్టి ఇప్పుడు క్రిష్ 4 సినిమా తీస్తే ప్రజలు దానిని మార్వెల్ సూపర్ హీరో సినిమాలతో పోలిస్తారు. కాబట్టి క్రిష్ 4 ని భారీ స్థాయిలో నిర్మించాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే క్రిష్ 4 సినిమా బడ్జెట్ దాదాపు 700 కోట్ల రూపాయలు అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే నిర్మాణ సంస్థలు అంత పెద్ద మొత్తం ఖర్చు పెట్టేందుకు వెనుకాడుతున్నాయి. అలాగే మునుపటి క్రిష్ చిత్రాలను హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వం వహించి నిర్మించారు. కానీ హృతిక్ రోషన్ క్రిష్ 4 సినిమా బాధ్యతను దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ కు అప్పగించినట్లు సమాచారం. అయితే తాజా సమాచారం ప్రకారం బడ్జెట్ విషయంలో సిద్ధార్థ్ ఆనంద్ ఆలోచనలో పడ్డారని, దాంతో ఆయన నిర్మాణ బాధ్యతల నుంచి వైదొలిగారని బీటౌన్లో ప్రచారం జరుగుతోంది. వార్ 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత అతను షారూఖ్ ఖాన్ కోసం ఒక కొత్త చిత్రానికి దర్శకత్వం వహిస్తాడు. ఈ సినిమాల తర్వాతే ఆయన క్రిష్ 4 సినిమాపై దృష్టి పెడతారు. కాబట్టి క్రిష్ 4 కనీసం 2 సంవత్సరాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
కెరీర్ ఆరంభం నుంచి వినూత్న కథాంశాలను ఎంచుకుంటూ విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు తమిళ అగ్ర నటుడు విజయ్ సేతుపతి. గత ఏడాది మహారాజా చిత్రంలో ఆయన అభినయానికి సర్వత్రా ప్రశంసలు దక్కాయి. తాజా సమాచారం ప్రకారం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. పూరి చెప్పిన కాన్సెప్ట్లోని కొత్తదనం, తన పాత్రను డిజైన్ చేసిన విధానం నచ్చడంతో విజయ్ సేతుపతి ఈ సినిమాకు వెంటనే అంగీకరించారని చెబుతున్నారు. కథ బాగా ఇంప్రెస్ చేయడంతో వెంటనే ఈ సినిమా పట్టాలెక్కించాలని ఆయన పూరి జగన్నాథ్ ను కోరినట్లు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడుతుందని సమాచారం. ప్రస్తుతం విజయ్ సేతుపతి ట్రైన్ అనే చిత్రంతో పాటు పాండిరాజ్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నారు. కంగనా రనౌత్ నటించిన తాజా చిత్రం ఎమర్జెన్సీ ఓటీటీలో ఆదరణను సొంతం చేసుకుంటుంది. తాజాగా కంగనా ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ప్రతిపక్ష నేత ఒకరు ఎమర్జెన్సీని ప్రశంసించారని వెల్లడించారు. చేతి రాతతో ఉన్న ఒక లెటర్ను పోస్ట్ చేశారు. ఆ లెటర్ ఇచ్చిన వారి వివరాలను మాత్రం కంగనా చెప్పలేదు. ఎమర్జెన్సీ చూశాను, మీరు చాలా బాగున్నారు, లవ్ అని రాసి ఉన్న లెటర్ను కంగనా పంచుకున్నారు. ఈ ప్రశంసా పత్రం తన వద్దకు వచ్చిందని ఆమె తెలిపారు. ఇది తన ముఖంపై చిరునవ్వు తెప్పించిందని ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చారు. దీనికి #ఎమర్జెన్సీ #పార్లమెంట్ టుడే అనే హ్యాష్ ట్యాగ్ ను జోడించారు. దీంతో నెటిజన్స్ ఈ లెటర్ పై ఉన్న సంతకాన్ని డీకోడ్ చేసే పనిలో పడ్డారు. ఇక ఎమర్జెన్సీకి ఓటీటీలో మంచి స్పందన వస్తుంది. థగ్ లైఫ్ తో దర్శకుడు మణిరత్నం మల్టీ స్టారర్ కు సరికొత్త అర్థం చెప్పబోతున్నారని అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ అన్నారు. ఇటీవల జరిగిన FCCI ఈవెంట్ లో పాల్గొన్న ఆయన రాబోయే గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. థగ్ లైఫ్ ఓ మల్టీ స్టారర్. ఇందులో చేస్తున్న నటీనటులు భవిష్యత్తులో గొప్ప స్టార్స్ అవుతారు. అలాంటి వాళ్ళను ఈ మూవీలో భాగం చేయడం వల్లే ఇది మల్టీ స్టారర్ అయింది. ఇలా అగ్రనటులు యువ నటుల కలబోతగా మూవీ తీయాలన్నది మణి ఆలోచన. దానిని నాతో పంచుకున్న వెంటనే నాకు నచ్చింది. అందుకే ఇది కార్యరూపం దాల్చింది. ఇక ఇందులో అనేక పాత్రలున్నాయి. మలయాళం, హిందీ, తెలుగు సినిమాలోని విలక్షణ నటులు ఆయా పాత్రల్లో కనిపిస్తారు. అద్భుతమైన ప్రతిభ కలిగిన నటులు మనకున్నారు. ప్రతి ఒక్కరికి ఒక్కో సామర్థ్యం ఉంది, అది వారికే సొంతం అని కమల్ హాసన్ పేర్కొన్నారు. 1987లో కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్లో వచ్చిన నాయకన్ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. కల్ట్ క్లాసిక్ గా దానికి పేరొచ్చింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఇద్దరు కలిసి థగ్ లైఫ్ కోసం పనిచేస్తున్నారు. సింభు, త్రిష, నాజర్, అభిరామి, జోజు జార్జ్, అశోక్ సెల్వన్, ఐశ్వర్య లక్ష్మి, మహేష్ మంజ్రేకర్, అలీ ఫజల్, వయాపురి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నా పేరు రంగరాయ, శక్తివేల్ నాయకర్, నాది కాయల్ పట్టణం, నేనొక క్రిమినల్, దొంగ, గ్యాంగ్స్టర్ అంటూ కమల్ సంభాషణతో విడుదల చేసిన ప్రచార చిత్రం ఆద్యాంతం అలరించింది. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. వేసవి కానుకగా జూన్ 5న మూవీ విడుదల చేయనున్నారు. యంగ్ టిగర్ ఎన్టీఆర్ నటించిన దేవర మొదటి భాగం జపాన్ రిలీజ్ కి రెడీ అయింది. మార్చి 28న చిత్రం జపాన్ లో రిలీజ్ అవుతుంది. దీనిలో భాగంగా తారక్ ప్రచారం కోసం 22న జపాన్ బయలుదేరుతుంటాడు. అక్కడ అభిమానులతో ఇంటరాక్ట్ అవుతారు. ఆ మధ్య లండన్ లో ఈవెంట్ కి హాజరైన సమయంలో జపాన్ కి రావాలని ప్రత్యేకంగా ఓ అభిమాని ఆహ్వానించారు. ఆ సమయంలో తప్పకుండా వస్తానంటూ తారక్ మాట ఇచ్చారు. దేవర ప్రచారంలో భాగంగా ఇప్పుడు 2 పనులు పూర్తవుతాయి. ప్రచారంతో పాటు అభిమానుల్ని కలిసినట్లు ఉంటుంది. అయితే ఈ సినిమా అక్కడ రిలీజ్ కి ముందే గత రాత్రి ప్రత్యేక ప్రైవేటు ప్రివ్యూ షో వేశారు. దీనికి అభిమానుల నుంచి మంచి మద్దతు లభించింది. సినిమాకి ప్రివ్యూతో పాజిటివ్ టాక్ వచ్చింది. యంగ్ టైగర్ లో మాస్ యాంగిల్ కి అక్కడ అభిమానులు బలంగా కనెక్ట్ అయ్యారు. దీంతో థియేట్రికల్ రిలీజ్ పై అంచనాలు ఒక్కసారిగా తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో దేవర మొదటి భాగంగా జపాన్ లో బ్లాక్ బస్టర్ అందుకుంటుందనే నమ్మకం తెలుగు అభిమానుల్లో రెట్టింపైంది. ఈ చిత్రాన్ని మిక్కిలినేని సుధాకర్ కొసరాజు, హరి నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మించిన సంగతి తెలిసిందే. అనిరుద్ధ్ రవిచందర్ సంగీతం అందించారు. సందీప్ రెడ్డి వంక దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా మంచి స్పందనను సొంతం చేసుకున్న విషయం తెలుస్తుంది. ఇందులో ప్రీతి పాత్రలో నటి శాలిని పాండే అందరినీ మెప్పించారు. అయితే ఆ సినిమాలోని నటీనటుల పాత్రలను కొందరు విమర్శించారు. హీరోయిన్ పాత్ర బలహీనంగా ఉందని కొందరు పోస్టులు పెట్టారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శాలిని మాట్లాడుతూ అలాంటి పాత్ర మరోసారి వస్తే అంగీకరిస్తారా అనే ప్రశ్నకు సమాధానమిచ్చారు. డబ్బా కార్టెల్ సిరీస్ లో బలమైన మహిళగా కనిపించిన తర్వాత కూడా శాలిని మరోసారి అర్జున్ రెడ్డి లాంటి సినిమాను అంగీకరిస్తారా అనే ప్రశ్నకు స్పందిస్తూ నేను కెరీర్ ప్రారంభించిన తొలినాళ్లలో నటించిన సినిమా అది. ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తే అమాయకంగా అనిపిస్తుంది. నా పాత్ర మరింత బలంగా చేయవచ్చేమో అని అనుకుంటున్నా. మరోసారి అలాంటి పాత్ర వస్తే నో చెప్పను. దానిపై మరింత అవగాహన పెంచుకొని నటిస్తాను. అప్పటికంటే ఇప్పుడు నటిగా పరిణితి చెందాను కాబట్టి భిన్నంగా చేయడానికి ప్రయత్నిస్తాను. నిజాయితీగా చెప్పాలంటే దర్శకుడితో మాట్లాడి కొన్ని మార్పులు చేయించుకొని అంగీకరిస్తా అని చెప్పారు.
వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమినా తార ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా కాలమేఘ కరిగింది. ఈ సినిమాను సింగరా క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మరేష్ శివశంకర్ నిర్మిస్తున్నారు. సింగరా మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. పోయిటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన కాలమేఘ కరిగింది సినిమా ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఫీల్ గుడ్ లవ్ సాంగ్ దరిదాటిన మోహం విడుదల చేశారు. దరిదాటిన మోహం పాటకు డైరెక్టర్ సింగరా మోహన్ బ్యూటిఫుల్ లిరిక్స్ రాశారు. మ్యూజిక్ డైరెక్టర్ గుడప్పన్ మరో మంచి ట్యూన్ అందించారు. సింగర్స్ సాయి మాధవ్, ఐశ్వర్య దరూరి ఆకట్టుకునేలా పాడారు. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ నటించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఓ ఎలక్ట్రిక్ సైకిల్ కంపెనీ ప్రకటన తాలూకు వీడియో అది. వీడియోలో యానిమల్ సినిమాలో హీరో రణబీర్ క్యారెక్టర్లోని ధోని సైకిల్ పై రావడాన్ని సందీప్ రెడ్డి చిత్రీకరించడం మనం చూడొచ్చు. కాగా ఈ యాడ్ కు సంబంధించిన పూర్తి వీడియో త్వరలోనే బయటకు రానుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమోలే సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, ఎంఎస్డి శాండీ కాంబోలోని యాడ్ తాలూకు ప్రోమోపై మీరు కూడా లుక్ వేయండి. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన సినిమా ఆదిత్య 369. ప్రసిద్ధ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించగా గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శ్రీదేవి మూవీస్ సంస్థ నిర్మించిన చిత్రం ఇది. విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మన్ననలు అందుకున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 11న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఆదిత్య 369 రిలీజ్ సందర్భంగా శ్రీదేవి మూవీస్ అధినేత శివలింక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఈ చిత్రాన్ని 4Kలో డిజిటలైజ్ చేశాం. సౌండ్ కూడా 5.1 క్వాలిటీలోకి కన్వర్ట్ చేశాం. 34 ఏళ్ల క్రితం జూలై 18, 1991 విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల్లో ఇప్పటికీ ఎంతో క్రేజ్ ఉంది. రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేయగానే ఎంతో మంది విడుదల తేదీ కోసం ఆసక్తిని కనబరిచారు. అప్పట్లో ఇది చాలా అడ్వాన్స్ సినిమా, ఇప్పటి ట్రెండ్ కి కూడా కనెక్ట్ అయ్యే సినిమా. ఆదిత్య 369 చిత్రాన్ని నేను నిర్మించడానికి నాకెంతో సహకరించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. ఇంత గొప్ప ప్రాజెక్ట్ నాకు ఇచ్చి నిర్మాతగా నన్ను ఎన్నో మెట్లెక్కించిన నందమూరి బాలకృష్ణ గారికి, సింగీతం శ్రీనివాసరావు గారికి ఇలా రిలీజ్ చేస్తున్నామని చెబితే చాలా ఎక్సైట్ అయ్యారు. అప్పట్లో నేను కొత్త నిర్మాత అయినా సరే నన్ను నమ్మి ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన బాలయ్య బాబు గారికి సదా కృతజ్ఞని. కథకుడిగా, దర్శకుడిగా సింగీతం శ్రీనివాసరావు గారు అద్భుతమైన ప్రతిభ కనబరిచిన చిత్రం ఇది. ఇళయరాజా గారి సంగీతం, జంధ్యాల గారి మాటలు, ముగ్గురు సినిమాటోగ్రఫర్లు పిసి శ్రీరామ్, విఎస్ఆర్ స్వామి, కబీర్ లాల్ ఛాయాగ్రహణం ఈ సినిమాను ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశాయి. బాలీవుడ్ టాప్ విలన్ అమరీష్ పురి, ఫేమస్ నటుడు టిను ఆనంద్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఈ సినిమాలో ఇంకా చాలా హైలైట్స్ ఉన్నాయి. ఇప్పుడు డిజిటల్ గా చేసిన సాంకేతిక హంగులు మా ఆదిత్య 369 సినిమాని మరింత అద్భుతంగా మార్చాయి. మా చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 11న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమా మరోసారి ప్రేక్షకాదరణ పొంది బాలయ్య బాబు హిట్ హిస్టరీని రిపీట్ చేస్తుందన్న నమ్మకం ఉంది అని అన్నారు. ప్రస్తుతం అగ్ర హీరోల సినిమాలకు సంగీతం అందిస్తూ బిజీగా ఉన్నారు తమన్. తాజాగా ఆయన ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన కెరీర్ ప్రారంభ రోజుల నుంచి తాజాగా విడుదలైన సినిమాల వరకు కొన్ని విషయాలు పంచుకున్నారు. మజిలీ లాంటి ఫీల్ గుడ్ మూవీస్ కు వారం రోజుల్లో సంగీతం అందించినట్లు తెలిపారు. అనుభవంతోనే ఏదైనా సాధ్యమవుతుంది అన్నారు. తనకు 11 ఏళ్లు ఉన్నప్పటి నుంచే వర్క్ చేయడం ప్రారంభించినట్లు తెలిపారు. బాలకృష్ణ నటించిన భైరవ ద్వీపంకు డ్రమ్స్ వాయించినందుకు ₹30 ఇచ్చినట్లు చెప్పారు. ఈ సందర్భంగా తండ్రి గురించి చెబుతూ తమను కింద భావోద్వేగానికి గురయ్యారు. నాకు 11 ఏళ్లున్నప్పుడు మా నాన్న మరణించారు. అప్పుడు మా చెల్లి 2వ తరగతి చదువుతుంది. ఆయన మృతదేహాన్ని అంబులెన్స్ లో తీసుకొచ్చినప్పుడు నా కంటి వెంట ఒక్క చుక్క నీరు రాలేదు. అందరూ ఏడుస్తున్నారు, నేను మాత్రం ఏడవలేదు. అమ్మను, చెల్లిని ఎలా చూసుకోవాలనే ఆలోచనలోనే ఉండిపోయా. అంత చిన్న వయసులో అంత పరిణతి ఎలా వచ్చిందో నాకు ఇప్పటికే అర్థం కాదు. ఆ రోజు మా కుటుంబాన్ని పరామర్శించడానికి శివమణి వచ్చారు. ఆయన్ని చూసి ఎమోషనల్ అయ్యాను. మా నాన్నకు వచ్చిన LIC డబ్బులు మా అమ్మ నన్ను నమ్మి నాకు ఇచ్చింది. వాటితో సంగీత పరికరాలు కొన్న. 11 ఏళ్ల వయసు నుంచి మ్యూజిక్ పై దృష్టి పెట్టా. బాలుగారు, శివమణితో పాటు ఇండస్ట్రీలో ఉన్న ఎంతో మంది నాకు సాయం చేశారు. అదంతా మా నాన్న మంచితనం. ఇప్పుడు మా అమ్మ వయసు 74 ఏళ్లు. ఆమెను కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నా అని తెలిపారు. ఇటీవలే లండన్లో చారిత్రాత్మక రీతిలో సింఫనీ నిర్వహించిన మాస్ట్రో ఇళయరాజా ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. గౌరవనీయ ప్రధానమంత్రితో సమావేశం ఆహ్లాదకరంగా సాగిందని ఇళయరాజా వెల్లడించారు. తాము అనేక అంశాలపై చర్చించామని, ఇటీవల తాను వాలియంట్ పేరిట నిర్వహించిన సింఫనీ గురించి కూడా మాట్లాడుకున్నామని వివరించారు. అటు ఇళయరాజాతో సమావేశంపై ప్రధాని మోడీ కూడా సోషల్ మీడియాలో స్పందించారు. రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాను కలవడం సంతోషం కలిగించిందని పేర్కొన్నారు. ఇళయరాజా ఒక సంగీత ఆణిముత్యమని, మన సంగీత
సంగీతం సంస్కృతిపై ఆయన సంగీత మేధస్సు అపారమైన ప్రభావం చూపిందని మోడీ వివరించారు. ఇళయరాజా సంగీత ప్రపంచానికి సంబంధించి ప్రతి అంశంలోనూ ఒక మార్గదర్శకుడు అని కీర్తించారు. లండన్లో తన మొట్టమొదటి పాశ్చాత్య శాస్త్రీయ సంగీత స్వర సమ్మేళనం వాలియంట్ను ప్రదర్శించడం ద్వారా మరోసారి చరిత్ర సృష్టించారని కొనియాడారు. ఇళయరాజా సింఫనీకి ప్రపంచ ప్రఖ్యాత రాయల్ ఫిల్ హార్మోనిక్ ఆర్కెస్ట్రా వాద్య సహకారం అందించడం అపూర్వమైన విషయమని ప్రధాని మోడీ అభివర్ణించారు. ఆయన సమాన సంగీత ప్రస్థానంలో ఇదొక చిరస్మరణీయ ఘనత. ప్రపంచ స్థాయిలో తన సంగీత ప్రతిభను పునర్నిర్వచించేలా ఆయన ప్రస్థానం ఇకపై కొనసాగుతుందని వివరించారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నుంచి అప్డేట్స్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.